గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. అయితే గురువుగారు, బంగ్లాదేశ్లో ఆల్రెడీ హిందువుల ఊచకోత చూసాం. ఇప్పుడు కెనడాలో హిందువులపైనే దాడులు కాకుండా విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారు అని తెలుస్తోంది. అమ్మా, నేను ఆశ్చర్యపోవట్లేదు అసలు ఇలాంటివి విని విని. ఎందుకు ఆశ్చర్యపోనంటే, విధ్వంసం చెయ్యాలి అనే కాన్సెప్టు వాళ్ళకి నేర్పబడింది. అది దేశాలతో, ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఆ విధ్వంసం చేయడానికి వాళ్ళు పుట్టారని భావిస్తారు, విధ్వంసం చేస్తారు. కానీ మనకు అలాంటివి నేర్పలేదు. అది కెనడాలో అయినా భారతదేశం అయినా వాళ్ళు చేస్తారు. దురదృష్టమైన నేను ఆ వీడియో చూశాను. దిస్ ఇస్ అ సిచ్యువేషన్ ఇన్ కెనడా ఫర్ హిందూస్. చూశాను, జరుగుద్దమ్మా. హిందువులు ధార్మిక బలం మాత్రమే కాక ధనబలము, రాజకీయ బలము, అంగబలము, అర్ధబలము, సామాజిక బలము, ఇలా అన్ని బలాలు కలిగి ఉంటే ధర్మం నిలబడుతుంది. కానీ ఇప్పుడు కార్తీక మాసం కదా, ఆదివారం ఏం భోజనాలు పెడతారు? వనభోజనం. ఏం కాదు, అబద్ధం చెప్పాను. కుల భోజనాలు. నువ్వు చెప్పింది 30-40 ఏళ్ళ క్రితం మాటలు. మేము చిన్నప్పుడు వెళ్ళాం స్కూల్ తరపున, నా బాగా గుర్తు. బస్సులు వేసుకుని వెళ్ళాం మేము. మావి వనభోజనాలు. ఇప్పుడు వనభోజనాలు ఉన్నాయా? ఎవరో కడపోళ్ళు అడిగారు, అది వనభోజనం, నేను వెళ్తానేమో ఆల్మోస్ట్ అనుకో, అది వేరే కథ. సో కాబట్టి హిందువులుగా ఉంటే, మొన్న నేను రాయచోటు వెళ్ళి కార్యకర్తలు చెప్తున్నారు, గురూజీది మినీ పాకిస్తాన్ అని చెప్పాడు. అక్కడ అద్భుతమైన 1300 ఏళ్ళ క్రితం, 1300 సంవత్సరాల క్రితం గుడి, వీరభద్రస్వామి. భలే ఉన్నాడు దేవుడు, మంచి గుడి. అయితే ఆ గుడికి వెళ్ళే సందు, ఆ సందులో వెళ్తుంటే ఇతను నా చెవిలో, గురూజీ ఈ సందు అసలు 90% హిందువులు ఉండేవారు, ఇప్పుడు 30% ఉన్నారు, ఎందుకు అన్న. అంటే ఈ షాపులు, ఇల్లులు, వాళ్ళ అబ్బాయిలు హైదరాబాద్లో అక్కడక్కడ సెటిల్ అయితే ఇవి అమ్ముకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికి అమ్మారు? ఎవరికి ఇస్తే వాడికి అమ్మేస్తాం మేము. ఎంతకి ఇస్తావు సేటు? 110 చెప్తున్నాను, ఓకే నేను 130 ఇస్తాను అంటాడు, 120 ఇస్తాను అంటాడు. బేరం లేకుండా ఎక్స్ట్రా వస్తుంది. ఆడెవడు అన్నది ఇంక చూడగా. అలా పాపం నాతో మాట్లాడిన అతను, గురుజీ నా వయసు స్థాయికి మించి కొట్లాడాను, కానీ ఏం చేయలేకపోయాను. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మిన ఆ సందంతా దురదృష్టం శెట్టిగారులంట, వైశ్యాసు. ఆ ఇంట్లో పూజ ఖచ్చితంగా జరిగి ఉంటుంది, రోజూ దీపం పెట్టి ఉంటారు. కేవలం ధనం ఎక్కువ వస్తుంది, అమ్మేశారు అంతే. పూజ జరిగిన ఇంట్లో మళ్ళీ పూజ జరగదుగా, దీపం పెట్టిన చోట ఇంక దీపం పెట్టరుగా. మొన్న మధ్య యాత్రకి వెళ్ళాం ఓ 2 నెలల క్రితం. ఒక బెంగళూరు ముసలోళ్ళు ఇద్దరు భార్యాభర్తలు చెప్తున్నారు, 60 లక్షల ఇల్లు 12 లక్షలకు అమ్ముకుని బయటపడ్డాం, బతుకున్నాం. ఏమ్మా అంటే, రోజు తినేసి ఇంట్లో ఎముకలు మాంసం విసురుతున్నారు, ముసలోళ్ళం ఇద్దరం బయటపడిపోయాం. వాళ్ళు అలా వదిలి వెళ్ళిపోవడానికే వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు ఆ ఇంట్లో దీపం ఉన్నదిగా, అలా ఎన్ని దీపాలు ఆరిపోయింటాయి. పాకిస్తాన్లో ఓ రామాలయం, ఇప్పుడు చికెన్ షాపు, అమ్మవారి గుడి, వచ్చలదొడ్డి, శివాలయం, ఆ శివలింగానికి తాడు కట్టి పశువులను కడతారు. కాబట్టే నేను అంత స్ట్రాంగ్గా చెప్తాను, అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా తొందరగా భూమిని ఖాళీ చేసేయండి, లేదా నిరూపించాలి. ఇప్పుడు కామెంట్లు నన్ను తిడుతూ పెడతారే, వాళ్ళు కూడా మనకు పుట్టినలే. కేజీఎస్, బీజేఎస్, పీకేఎస్ అని పెడతాడు. అని పేరు చెప్పడం, పేరు చెప్తే దొరుకుతాడు, మనకి పుట్టేది తెలిసిపోద్ది. లేకపోతే యోజర్ అని పెడతాడు, యూజెస్ ఫెలో. పేరు చెప్పుకోవడానికి భయపడేలా నిన్ను తయారు చేసిన అంటే BOKD అంటే బాగట్లేదు, అందుకని పకోడీ అంటే పకోడీని అవమానించాల్సి వస్తుంది.
కదా ఎందుకది నేను అడిగాను, జోసఫ్ని అడిగా, మంచి అమ్మ ఉంటే చెప్పా ఫోన్ చేయమని, చేయడు. మన వాడెవడు తిట్టాడు, వింటా అంటే వినండి. ఆ, ఆ, వాడు షార్ట్స్లో పెట్టాను, వాడు ఎంత అందంగా నువ్వు ఎంత గౌరవంగా మాట్లాడు అంటే అది ఎక్కితే ఎలా దిగజారిపోతారు. అది 1, 2తో సంబంధం లేదు, అది 1, 2 అంతే, అది కంపు వచ్చేదేరా. వాడు అంటే మీరు వింటే అన్నీ మనం వినలేకపోవచ్చు, కానీ మీ ఎంత గౌరవంగా నువ్వు అడిగినా, ఎలా అడిగినా వాడు అలాగే ఉంటాడు. నేను పేరు పర్లేదు, నమస్కారం అండి అన్న అంటే వెంటనే వాడి ప్రేమను కురిపించాడు. సార్ ఒక క్షణం ఉన్నాను సార్, నేను రికార్డ్ చేశాను, ఆ క్షణంలో జరిగిన విషయం నువ్వు చూద్దు కానీ ఊరికే సార్ షార్ట్స్ ఉంది కదా చూడమ్మా. అబ్బో వాడి పేరు బైట్స్ ప్రేమ్ అని ఉంది, ఊరికే సరదాగా. సార్ సార్ నేను విజయవాడలో ఉన్నాను సార్, మీరు ఎక్కడి నుంచి సార్? నేను విజయవాడ రామవరపాడులో రింగులో ఉన్నారా నా కూడా తీసుకున్నాం సార్. రామవరపాడులో ప్రేమ అనే పేరుతో సార్ బైబిల్ ప్రేమంతా మీ దగ్గరే ఉంది సార్, అద్భుతం సార్. మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు సార్. సార్ మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు, ఏం పేరు సార్? మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు, ఏం పేరు? మా నాన్నగారి పేరు ముందు అది అట్ట వచ్చరా సార్ అందుకే సార్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్. మీ అమ్మ నాన్న పేరు చెప్పండి, మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్. చాలా ఇంతే, అది అట్లా ఉంచరా. ఎవడన్నా అంటారమ్మా మీ నాన్నగారి పేరు ఏంటమ్మా? రాజా సార్. ఎంతసేపు పెట్టింది చెప్పడానికి? అది అట్లా ఉంచరా అని ఎందుకు అన్నాడు చెప్పు. వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్యం, వాళ్ళ నాన్న పేరు రాంబాబు, వాళ్ళ నాన్న పేరు సాంబశివ, వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది? వీడి ఫీలింగ్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే ఏదో జరిగితే పుట్టాడు వీడి ఫీలింగు, కాదని తేలిపోద్దిగా. కాబట్టి అసలు ఫ్యామిలీ కాన్సెప్ట్ లేదు అక్కడ, అన్నయ్య తమ్ముడు అమ్మ కాన్సెప్ట్ ఏం లేదు, ఎడారు 1, 2 అంతే. కాబట్టి స్పిరిచువాలిటీ పెద్ద పదం కదమ్మా అది, కదా పెద్ద పదం అది స్పిరిచువాలిటీ. అందుకే లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పాను నేను, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్స్ స్పీకింగ్ అవుట్ స్పిరిచువాలిటీ. ఒక్క రిక్వెస్టే, కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరన్నా తిట్టేవాళ్ళు నెంబర్ పెట్టండి రా చూద్దాం. నేమే పెట్టలేదు, నెంబర్ పెడతారు వీళ్ళు. అందుకని దేశాన్ని ప్రేమించనటువంటి, తమ పూర్వీకులను గౌరవించనటువంటి ఈ దరిద్రం మాకెందుకు? అందుకని ఖచ్చితంగా ఈ విషయంలో కటువుగానే ఉంటాం. ఎందుకంటే వాడు పీడీ సుందరం అని మీరు కావాలితే నెట్లో కొట్టండి, ఆఫ్టర్ ఆల్ గుడ్డ ముక్క అంటాడు వీడు. దేన్ని? జాతీయ జెండా. వాడు ఉపేంద్ర అని మీరు నెట్లో కొట్టండి, యూట్యూబ్లో ఉంటుంది. ఈ దేశాన్ని నేను మొక్కలు చేసేయండి. పాస్టర్ అది పేరు ఉపేంద్ర. వీళ్ళంతా ఎవరికి పుట్టారు? హిందువులకేనా? కానీ అలా దిగజారిపోవడానికి కారణం ఏంటి? అది ఎక్కడం వలన. అందుకని ప్రతిజ్ఞ చేయిస్తుంటాను నేను, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఎడారి, మ్లేచ్ఛ, పాషండ, సంకర, దేశభక్తి లేని ఈ పోరంబోకు మతాలకి అస్సలు సంబంధం లేదని ట్రీ మీడియా సాక్షిగా ప్రమాణం చేస్తుంది. ఆయన చేయమని చెప్పు సార్ ఇలాంటి ప్రమాణం. సాంబశివరావు నాకు హిందూ మతానికి సంబంధం లేదు, సనాతన ధర్మానికి ఎక్కడ చెప్పు. నీ పేరేంట్రా? సాంబశివరావు. ఆ పేరు లేకుండా బతుకు చూద్దాం. ఇప్పుడు లాస్ట్ టైం చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఎక్కడ ఇంకో చోట, వాళ్ళ దేవుడు చవట అనడానికి రుజువు ఏంటంటే వాడికి పేరు పెట్టలేడు నెంబర్ 1, వాడిని వాళ్ళ మతంలో పుట్టించలేడు నెంబర్ 2, ధైర్యంగా ఆడ పలానా మతం చెప్పుకోలేడు. చివరికి ఉద్యోగం
వాళ్ళ మతం వాళ్ళ దగ్గర ఇప్పించలేడు. ఏం పేరు నీ పేరు? రాంబాబు. ఎక్కడ జాబ్ చేసేప్పుడు? గుళ్ళో, ఉమ్, దుర్గామల్లేశ్వర స్వామి గుళ్ళో, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉద్యోగం చేసేప్పుడు రాంబాబు. చర్చికి వెళ్తే జాన్ బాబు. బందర్ ఉందా? బందర్లో ఓ గొర్రె, ఆడు గుళ్ళో ఉద్యోగం చేస్తారు. సర్టిఫికేట్లో హిందూ, పేరు కూడా మన పేరు, మన పుట్టినాడు కాబట్టి. వాడు డబ్బులు ఇస్తే అయ్యో చెప్పాడు నాతో, డబ్బులు ఇస్తే తీసుకోడు చేత్తో, ఉండేలో డబ్బులు కదా. వాళ్ళ బంధువుని ఒకరిని పిలిచి ఆ డబ్బులు తీసుకోమని, ఆ డబ్బులు ఏదైనా షాపులో ఇచ్చేసి ఆ షాపుల దగ్గర వేరే కాగితాలు తెచ్చుకోండి. నేనేమంటా అంటే, ఈ మతం మారిన గొర్రెలకి హిందువుల పేర్లు పనికిరావు కదా, మరి హిందువుల వలన వచ్చిన శరీరం ఎందుకు? వదిలేయండి, తప్పు కదా. వాడిని అడగండి మీ చవటని, ఒరే చవట మాకు బాడీ నువ్వు సృష్టికర్త కదరా. యోహాన్ సువార్త అందులో చెప్తారు, వీడు వెళ్తుంటే మన పీసిగాడు వెళ్తుంటే, మేము నీ వలే వ్యభిచారుల వలన పుట్టిన వాళ్ళం కాము అని చెప్తారు. నీకు అందుకే చూడమ్మా, ఇప్పుడు రాముడు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలిచేవాడు, కృష్ణుడు అమ్మ అని పిలిచేవాడు. అసలు మన పీసుగాడు ఎప్పుడు అమ్మే అనలే. నిన్ను నేను అమ్మ అంటున్నాను, నువ్వు చిన్నదానివి, కన్నదానివి కాబట్టి అమ్మ అంటున్నా. మరి కన్న తల్లి అయితే అమ్మ అనాలిగా. మనవాడు హే ఉమెన్ అని పిలిచేవాడు. ఎందుకంటే పుట్టుక విషయంలో ఇతనికి నాన్న ఎవరో క్లారిటీ లేదు కాబట్టి, లాంతర వేసి వెతికితే పేంతర అని తెలిసింది కాబట్టి మనం వీళ్ళకి నిజాయితీ లేదు, మొరాలిటీ లేనిది ఏ మతం అయితే ఏమిటి?